హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. వెల్కమ్ టు తెలుగు టెక్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మనం పీసీ, ల్యాప్టాప్, మొబైల్స్లో క్యాష్ మెమరీ అని చూస్తుంటాం. ఈ క్యాష్ మెమరీ ఎలా వర్క్ చేస్తుంది, దీనివల్ల యూజ్ ఏంటి, ఆల్రెడీ హార్డ్ డిస్క్ ర్యామ్ ఉండగా మళ్ళీ ఈ క్యాష్ మెమరీ అవసరం ఏంటి, సిపియూకి క్యాష్ మెమరీ ఎలా హెల్ప్ చేస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలంటే సిపియూ దానికి సంబంధించిన డేటాని హార్డ్ డిస్క్ నుంచి ర్యామ్కి, ర్యామ్ నుంచి క్యాష్ మెమరీకి లోడ్ చేసుకొని అప్పుడు సిపియూ ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ క్యాష్ మెమరీ స్పీడ్ హార్డ్ డిస్క్ ర్యామ్తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. హార్డ్ డిస్క్ స్పీడ్ 150 నుంచి 200 MB వరకు ఉంటుంది. ర్యామ్ స్పీడ్ 4000 నుంచి 5000 MHz వరకు ఉంటుంది. ప్రాసెసర్ స్పీడ్ 4 to 5 GHz వరకు ఉంటుంది. సిపియూ కన్నా తక్కువ స్పీడ్లో ర్యామ్ నుంచి సిపియూకి డేటా లోడ్ అవ్వడం వల్ల సిపియూ బాటిల్ నెక్ అవుతుంది. అందుకే క్యాష్ మెమరీని యూజ్ చేస్తారు. మనం ఎక్కువగా యూజ్ చేసే యాప్స్ని ప్రాసెసర్ క్యాష్ మెమరీలో సేవ్ చేసుకుంటుంది. దీనివల్ల మళ్ళీ మనం యాప్స్ని ఓపెన్ చేసినప్పుడు స్పీడ్గా లోడ్ చేస్తుంది. ఈ క్యాష్ మెమరీ డైనమిక్ ర్యామ్ కంటే చాలా స్పీడ్గా ఉంటుంది. దీన్ని స్టాటిక్ ర్యామ్తో చేస్తారు. క్యాష్ మెమరీలో L1, L2, L3 అని ఉంటాయి. L1లో 32 KB నుండి 64 KB వరకు మెమరీ ఉంటుంది. L2లో 256 KB నుండి 1 MB వరకు మెమరీ ఉంటుంది. L3లో 2 MB నుంచి 128 MB వరకు మెమరీ ఉంటుంది. L1 కంటే L2 స్లోగా ఉంటుంది. L2 కంటే L3 ఇంకా స్లోగా ఉంటుంది. L1, L2 ఈచ్ కోర్కి ఇండివిజువల్గా ఉంటుంది. L3 అన్నిటికీ కలిపి ఉంటుంది. L1లో L1I, L1D అని ఉంటాయి. L1 ఇన్స్ట్రక్షన్స్ని సేవ్ చేసుకుంటుంది. LD డాటాని సేవ్ చేసుకుంటుంది. కాబట్టి సిపియూ ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ L1లో చెక్ చేస్తుంది. L1లో లేకపోతే L2లో చెక్ చేస్తుంది. L2లో లేకపోతే L3లో చెక్ చేస్తుంది. L3లో లేకపోతే ర్యామ్లో చెక్ చేస్తుంది. అక్కడ కూడా లేకపోతే మళ్ళీ హార్డ్ డిస్క్ నుంచి లోడ్ చేస్తుంది. ఈ క్యాష్ మెమరీ ఇన్బిల్డ్గా ఉంటుంది. దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి వీలవ్వదు. సిపియూకి కావాల్సిన డేటా క్యాష్లో ఉంటే క్యాష్ హిట్ అంటారు, లేకపోతే క్యాష్ మిస్ అంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో యాక్టివేట్ చేయండి. దీంతో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. So see you next video. Till then, this is Karthik signing off.